Jesus was in Bethany at the home of Simon the leper, a woman came to him with an alabaster vial of very costly perfume. యేసు బేతనీలో కుష్ఠిరోగి అయిన సీమోను ఇంటున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరుబుడ్డి తీసుకొని ఆయన ఎద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా, and she poured it upon his head as he reclined at the table. But the disciples were indignant when they saw this and said, "Why this waste?" And it was particularly Judas Iscariot. దాన్ని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి కోప్పడి, ముఖ్యంగా ఇస్కరియోతు యోధ, ఈ నష్టం ఎందుకు అని చెప్పాడు. We read, this is possibly the same event as mentioned in John chapter 12. మనము యోహాను సువార్త 12వ అధ్యాయంలో కూడా ఈ సంఘటన చూస్తాం. బహుశా ఇది అది ఒకటే అయి ఉండొచ్చు. And it was Judas Iscariot who said, "Why should this be wasted? Because this perfume could have been sold for high price." And we know from John 12 it was 300 denarii. ఇక్కడ ఇస్కరియోతు యోధా చెప్పినట్లుగా మనం యోహాను 12లో చూస్తాము. ఈ నష్టం ఎందుకు, దీన్ని గొప్ప వెలకు అమ్మి బేదలకు ఇవ్వచ్చునే అండి. అక్కడ మనం చూసినట్లయితే 300 దేనారములు అని ఉంటుంది. Or a laboring man's wage for 10 months, or you exclude the holidays, 1 year. ఇక్కడ ఒక రోజు కూలి మనం చూసినట్లయితే 10 నెలల వాళ్ళ జీతము, సెలవులు అవన్నీ తీసినట్లయితే 1 సంవత్సరము జీతం అది. 300 days wages, 1 full year's wages. 300 దినముల వేతనము, 1 సంవత్సరము వేతనం అది. And it could have been sold for that and the money given to the poor. దీన్ని గొప్ప వెలకు అమ్మి బేదలకు ఇవ్వచ్చునే అన్నారు. And there it says that Judas Iscariot said that because not that he cared for the poor, but because he could swipe that money and use it himself. అక్కడ మనం చూసినట్లయితే ఇస్కరియోతు యోధా బేదల మీద ఉన్న ప్రేమతో అలా చెప్పలేదు, కానీ ఆ డబ్బుని దొంగలించొచ్చని ఆ విధంగా చెప్పాడు. Like he was doing the rest of the money in the bank. ఆ డబ్బు సంచిలో నుండి మిగిలిన డబ్బంతా తీసుకుంటున్నట్లుగా దీన్ని తీసుకోవచ్చు అనుకున్నాడు. And when Jesus was aware that these people were speaking like this, that they felt this money was wasted, pouring it out on Jesus' body. వీళ్ళందరూ ఆ విధంగా చెప్పుకుంటున్నప్పుడు, ఎందుకు ఇక్కడ ఇంత డబ్బుని వ్యర్థం చేసింది, యేసు ప్రభు యొక్క దేహం మీద ఎందుకు ఈమె ఆ అత్తరును పోసిందని వీళ్ళు చెప్పుకుంటున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభు వారు ఆ మాటలు విని, pouring it on his head and flowing down his whole body. What a waste of such an expensive perfume. In a moment it's all gone. చూడండి, అత్తరు తల మీద పోసినప్పుడు అది దేహం మీద కారుతూ మొత్తం కిందకి వెళ్తుంటుంది. ఎందుకు, కొద్ది సమయంలోనే అదంతా కూడా వ్యర్థమైపోయింది కదా అని వాళ్ళు అనుకుంటున్నారు. 1 year's wages are gone in a moment. 1 క్షణంలోనే 1 సంవత్సరం జీతం అంతా వెళ్ళిపోయింది. Is it worth wasting our life on Jesus like that? మన జీవితాన్ని యేసు ప్రభు కోసం ఆ విధంగా వ్యర్థం చేసుకోవటము యోగ్యమైందేనా? And Jesus said to them, "Why do you bother this woman? She's done a good deed." యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమే ఒక మంచి కార్యము చేసెను, ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు అని అడిగారు. The poor you always have with you, but you don't always have me. బేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. We shouldn't think that a lavish spending on Christ and for his glory is a waste. క్రీస్తు కోసం, క్రీస్తు యొక్క మహిమ కోసం మనం ఎంతో విలాసవంతంగా ఖర్చు పెట్టేదాన్ని వ్యర్థమని మనం అనకూడదు. Sometimes we can think that only helping the poor is the only good thing that a Christian can do. మనం అనేక సార్లు ఏమనుకుంటామంటే కేవలం బేదలకు సహాయం చేయటమే క్రైస్తవులు చేసే మంచి పని అనుకుంటాం. And that's where we need to hear this word. This woman did not give it to the poor. She poured it out on Jesus, on his body. ఇదే ఇక్కడ మనం నేర్చుకుంటాము. ఈ స్త్రీ ఇక్కడ బేదలకు ఇవ్వలేదు, కానీ యేసు ప్రభు యొక్క దేహం మీద ఆమె అత్తరును పోసింది. And that's a picture of the body of Christ today. ఇది ఈనాడు క్రీస్తు యొక్క శరీరాన్ని సూచిస్తుంది. We are the church with the body of Christ to pour out an ointment to bless and anoint the body of Christ. ఈనాడు క్రీస్తు యొక్క శరీరాన్ని మనం కలిగి ఉన్నాము. క్రీస్తు యొక్క శరీరాన్ని మనం అభిషేకించాలి, క్రీస్తు యొక్క శరీరాన్ని ఆశీర్వదించాలి. That's worth it. We may think, well, that money should have been given to the poor. ఆ విధంగా చేయటం యోగ్యమైనది. ఆ డబ్బుని పేదవాళ్ళకి ఇవ్వచ్చు కదా అని అంటారు. But that's not necessarily God's will always. కానీ అన్నిసార్లు అది దేవుని చిత్తం అయి ఉండకపోవచ్చు. Of course, Jesus was the first person to help the poor. యేసుక్రీస్తు ప్రభువారు పేదలకు సహాయం చేసే విషయంలో మొదటిగా ఉంటారు. And all the disciples were eager to help the poor. But there is a place for anointing the body of Christ with something valuable. తన శిష్యులు కూడా పేదలకి సహాయం చేస్తుంటారు.
అయితే క్రీస్తు యొక్క శరీరాన్ని అభిషేకించటం అనే దానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. sacrificial and expensive. విలువైన దాంతో, ఖరీదైన దాంతో త్యాగపూరితంగా క్రీస్తు యొక్క శరీరాన్ని అభిషేకించాల్సిన అవసరం ఉంటుంది. The body of Christ today. నేడు కూడా క్రీస్తు యొక్క శరీరాన్ని ఆ విధంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. And I'll notice something else here. When she poured this perfume upon my body, Jesus says in verse 12, she did it to prepare me for the burial. ఇక్కడ మీరు గమనించినట్లయితే 12వ వచనంలో ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీన్ని చేసెను. Now, it's interesting to note that when Jesus rose from the dead on that day, ఇక్కడ మీరు గమనించినట్లయితే 12వ వచనంలో ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీన్ని చేసెను. Jesus was crucified on Thursday and there were 2 Sabbaths after that. One a special Sabbath on the Friday and the regular Sabbath on Saturday. యేసుక్రీస్తు ప్రభువారు గురువారం రోజున సిలువ వేయబడ్డారు. ఆ తర్వాత 2 విశ్రాంతి దినాలు వచ్చాయి. ఒకటేమో ప్రత్యేకమైన విశ్రాంతి దినము శుక్రవారం వచ్చింది. తర్వాత సాధారణంగా వచ్చే విశ్రాంతి దినం శనివారం వచ్చింది. So the women could not go to the tomb to anoint the body of Jesus because they had to bury it in a hurry on the Thursday. ఆ స్త్రీలు యేసు ప్రభు యొక్క శరీరాన్ని అభిషేకించడానికి సమాధి దగ్గరికి వెళ్ళలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు తొందరగా గురువారం రోజున భూస్థాపన చేశారు. And when they really finally went to the tomb on Sunday, they found it was too late. ఆదివారం పూట వాళ్ళు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పటికి ఆలస్యమైందని వాళ్ళు గ్రహించారు. He had already risen. There was no way to anoint the body of Jesus. But there was one woman who did it. ఆయన అప్పటికే లేచి ఉన్నాడు. వాళ్ళు అభిషేకించడానికి అక్కడ క్రీస్తు దేహం లేదు. కానీ ఒక స్త్రీ ముందుగానే అభిషేకించింది. And she did it because she did it before he was crucified. ఆమె ఎలా చేసిందంటే ఆయన సిలువ వేయబడక మునిపే ఆమె అభిషేకించింది. Jesus said that. She's anointed my body with perfume, preparing it for burial. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తం దీన్ని చేసెను అని ప్రభు చెప్పారు. Why, he wasn't even dead. Where's the question of burial? ఆయన ఇంకా చనిపోలేదు. భూస్థాపన ఎక్కడిది ఇంకా? But here Jesus knew none of the other women would get a chance. ఇక్కడ యేసు ప్రభువుకు తెలుసు మిగిలిన స్త్రీలకు ఎవరికి కూడా ఈ అవకాశం రాదని. She did this earlier before the crucifixion and thereby his body was anointed. ఆమె సిలువ వేయబడక మునిపే ఆమె ఇది చేసింది కాబట్టి ఆయన యొక్క శరీరాన్ని అభిషేకించింది. Now what we learn from that is, take time and opportunity to serve God in దీని నుండి మనం ఏమి నేర్చుకోవాలి? దేవుణ్ణి సేవించడానికి అవకాశాన్ని, సమయాన్ని మనం తీసుకోవాలి. waste your life on him when you have the opportunity. మనకు అవకాశం ఉన్నప్పుడే మన జీవితాలను ఆయన మీద దారపోయాలి. If you wait for some later time, you may not get the opportunity at all. ఆ తర్వాత ఎప్పుడో నేను చేద్దామని ఉన్నట్లయితే ఆ తర్వాత అవకాశం రాకపోవచ్చు. Those who waited for the later time to anoint the body of Jesus after his crucifixion found on the resurrection morning, they missed the opportunity. It was gone. ఎవరైతే సిలువ వేయబడిన తర్వాత పునరుద్ధాన దినమున వాళ్ళు వెళ్ళారో అభిషేకించేయటానికి, ఆ తర్వాత వాళ్ళ అవకాశాన్ని కోల్పోయారు. ఆయన తిరిగి లేచాడు. Sometimes you wait for a future time to do something and you won't get the opportunity. కొన్నిసార్లు నేను భవిష్యత్తులో చేద్దామని నువ్వు వేచి ఉన్నట్లయితే అప్పుడు నీకు అవకాశం రాకపోవచ్చు. Now is the time. Always. Now is the time. ఇదే సమయం, ఇప్పుడే అవకాశం, ఎల్లప్పుడూ కూడా ఇప్పుడే సమయం. If you have opportunity to do good to the members of the body of Christ, do it now. ఎల్లప్పుడూ కూడా ఇప్పుడే సమయం. If you postpone it, you will not get the opportunity. That's the message in this incident. తర్వాత చేద్దాంలే అనుకున్నట్లయితే నీకు తర్వాత అవకాశం రాకపోవచ్చు. ఈ సంఘటన ద్వారా ఆ సందేశాన్ని మనం నేర్చుకోవచ్చు. She did not know, but she had the money with her. She thought, well, let me do something for Jesus. ఆమెకు తెలియదు ఈ విషయాలన్నీ, కానీ ఆమె దగ్గర డబ్బులున్నాయి. యేసు ప్రభు కోసం నేను ఏమన్నా చేయాలనుకుంది. And she went and got the perfume and poured it out upon him. And little did she know that she'd be the only one who could anoint the body of Jesus for the burial. And Jesus said that. ఒక అత్తరుబొడ్డు కొనుక్కొని యేసు ప్రభుని అభిషేకం చేసింది. యేసు ప్రభుని అభిషేకం చేసే అవకాశం కలిగిన ఒకే ఒక స్త్రీ నేనే అన్న విషయం ఆమెకి తెలియదు. And he went on to say in verse 13, truly I say to you, wherever this gospel is preached in the whole world, what this woman has done will be spoken
in memory of her. 13వ వచనంలో మనం చూసినట్లయితే ప్రభు ఇక్కడ చెప్పారు, సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడును అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. And that has been fulfilled over the last 2000 years, గత 2000 సంవత్సరాల నుంచి కూడా ఇది నెరవేర్చబడుతూ ఉంది. that this word through the Bible has gone across the whole world in hundreds of tongues and languages. వందల భాషలో సర్వలోకంలోనికి బైబిల్లో రాయబడిన ఈ సంఘటన వెళ్ళిపోయింది. And what this woman has done is being proclaimed all over the world. ఈ స్త్రీ చేసిందంతా సర్వలోకంలో ప్రకటించబడింది. Well, what is that? That when she had opportunity, she anointed the body of Jesus with a very expensive perfume. తనకు అవకాశం ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని ఎంతో విలువైన అత్తరుతో ఆమె అభిషేకం చేసింది. And what we do as well will one day resound at the judgment seat of Christ. ఏదైతే మనం ఇప్పుడు చేశామో ఒకానొక దినమున తీర్పు దినమున మరలా అది ప్రతిధ్వనిస్తుంది. So take this to heart, that when you have opportunity, that's the time that you need to do good. కాబట్టి దీన్ని మీ హృదయంలోనికి తీసుకురండి. మీకు ఎప్పుడైతే అవకాశం ఉందో అప్పుడే మేలు చేయాలి To the body of Christ. క్రీస్తు యొక్క శరీరానికి. Don't postpone it, because what you postpone, you will not get the opportunity to do. భవిష్యత్తులో చేద్దాంలే అని అనుకోవద్దు, ఎందుకంటే అప్పుడు నీకు అవకాశం రాకపోవచ్చు మేలు చేయటానికి. And this anointing is an act of worship. ఇక్కడ అభిషేకించటం అనేది ఆమె ఆరాధన చేస్తుంది నిజానికి. And we can learn something about worship there. ఇక్కడ ఆరాధన గురించి మనం నేర్చుకోవచ్చు. Worship is always something costly and sacrificial. ఆరాధన అనేది ఎప్పుడు కూడా ఎంతో వెల చెల్లించాల్సింది మరియు త్యాగం చేయాల్సింది. And it's something which requires giving that which is very valuable to us, to the Lord. మనకి ఏదైతే విలువైందిగా ఉంటుందో అది ప్రభువుకి ఇవ్వటాన్ని ఆరాధన అంటారు. David said once in 2 Samuel 24 and verse 24, I will not offer to the Lord that which cost me nothing. 2 సమూయేలు 24:24లో దావీదు ఈ విధంగా చెప్పాడు, నేను వెల చెల్లించకయే దేవునికి ఏమీ అర్పించను. Now this woman could have taken something very cheap, some cheap perfume, and anointed the body of Jesus, but she didn't. ఈ స్త్రీని మనం చూసినట్లయితే విలువలేని చౌకబారైన ఒక అత్తరు బుడ్డిని కొనుక్కొని కూడా ప్రభువుని అభిషేకించి ఉండొచ్చు. She had saved up 1 year's wages. I don't know how many years she took to save 1 year's wages. You think of yourself, how long does it take? ఒక్క సంవత్సరం జీతం దాచిపెట్టుకోవటానికి ఆమె ఎన్ని సంవత్సరాలు దాచిపెట్టుకుందో మనకు తెలియదు. మీరు ఆలోచించండి ఒకసారి. What is your wage in 1 year? What's your salary in 1 year? Then ask yourself, how long will it take for you to save that much money? మీ ఒక్క సంవత్సరం జీతాన్ని అంత డబ్బును దాచిపెట్టడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో మీరు లెక్క చూసుకోండి. A number of years. So here she saved this. Maybe it was her life savings. Probably it was. అనేక సంవత్సరాలు పడుతుంది. బహుశా ఆమె జీవితాంతం దాచిపెట్టుకున్న డబ్బు అయి ఉండొచ్చు అది. And she went and spent it all in the market to get a very expensive perfume, and she poured it on the head of Jesus. ఆ డబ్బంతా తీసుకొని వెళ్ళి మార్కెట్లోకి వెళ్ళి ఒక విలువైన అత్తరు కొని యేసు ప్రభు యొక్క దేహాన్ని ఆమె అభిషేకం చేసింది. And so there we learn that worship is something that involves sacrifice. ఇక్కడ మనం నేర్చుకునే విషయం ఏంటంటే ఆరాధన అంటే త్యాగం చేయడం.